సో, మీ రాగి జావ గురించి మేము చాలానే విన్నాము. చాలా టేస్టీగా ఉంటుందంట. ఒక చిన్న టిప్ చెప్పండి. రాగి జావ తయారు చేసుకోవాలంటే ఎలా చేయాలంటారు ఇంట్లో? యాక్చువల్లీ రాగి జావ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా హాట్ వాటర్ కాసి, హాట్ వాటర్‌లో పిండి కలిపి పోసేసరికి గట్టిగా అవుతది. అవును. హ్మ్. గట్టిగా అవుతది. హ్మ్. దాన్ని దింపేస్తుంటారు మేడం. అవును. ఇమ్మీడియేట్‌లీ దింపేస్తారు. దింపేస్తుంటారు. ఆ! మన ఇంగ్రీడియెంట్స్ ఎలాగంటే మేడం, హ్మ్. రాగులు మొలకలు పట్టిస్తాం. ఫస్ట్ రాగులు మొలకలు రాగులు పట్టిస్తారు. నీటిలో నానబెట్టి ఆహా! క్లాత్‌కి కట్టి ఆహా! ఒక నైట్ అంతా ఉంచడం వల్ల మొలకలొస్తాయి. మొలకలొస్తాయి. ఆ! ఈ మొలకలను మనం ఎండలో కాకుండా నీడలో ఆరబోస్తాం మేడం. ఓకే. హ్మ్. నీడలో ఆరబోస్తాం. నీడలో ఆరబోయడం వల్ల కొంచెం డ్రై అవుతుంటాయి. హ్మ్. ఆ డ్రై అయిన ఆటిలిని మనం పిండి పట్టిస్తాం. ఓకే. పిండి పట్టించి హ్మ్. ఒకప్పుడు మనకి మీరు వినే ఉంటారు మేడం. అంబలి అనేవారు. అంబలి. ఆ! యెస్. రాగి అంబలి. నైటు రాగి హ్మ్. జావ కాసి కుండలో ఊరబెట్టి హ్మ్. ఉదయం పెరుగు కలుపుకొని అవును. తాగేవారు. కుండలో ఫెర్మెంట్ అయిన తర్వాత హ్మ్. తాగేవారు. తాగేవారు. అది హ్మ్. అంబలి అనేవారు. హుహు. మనం ఏంటంటే నైటు అలా కాకుండా హ్మ్. పిండి కలుపుకొని ఇలా రాగులు మొలకలు పట్టించిన పిండి ఏదైతే ఉందో హుహు. ఆ పిండి నైట్ కలిపి పిండి ఊరబెడతాం మేడం. ఓకే. ఓకే. ఈ ఊరబెట్టడం వల్ల పిండి ఊరుతది. హ్మ్. ఊరిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ హాట్ వాటర్ బాగా మసమస మ మరిగే హ్మ్. వాటర్‌లో హుహు. ఈ రాగి పిండి ఏదైతే ఊరబెట్టింది ఏదైతే ఉందో ఆ పిండి పోసి చిన్న మంట మీద చిన్న మంట మీద లో పెట్టాలి. ఫ్లేమ్‌లో హ్మ్. ఇంచుమించు 25 మినిట్స్ ఉడికించాలి మేడం. హుహుహు. ఈ హ్మ్. కలుపుతూ ఈ కలపకపోతే గడ్డలు కడుతుంటది. రైట్. ఈ కలుపుతూ ఉడికింతే అది గరిటెతో మనం పైకి అంటే 25 మినిట్స్, 30 మినిట్స్ అయిన తర్వాత గరిటెతో మనం పైకి తెస్తే హనీలాగా వస్తుంది మేడం. ఓకే. తేనె ఒక లాంటి తేనెలాగా ఆ! వస్తుంది. ఓకే. అంటే తేనెలా రావడం రాక వస్తే అదొక డిఫరెంట్ రాగి యొక్క ఫ్లేవర్ బయటకొస్తది. అది చాలా చాలా బావుంటది.